నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీని కవ్విస్తున్నారా, రెచ్చగొడుతున్నారా? అమెరికా భారత్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోందా? అంటే ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తోందంటే తాజాగా జరిగినటువంటి ఒక 2 ఉదంతాలు. అమెరికా సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఏంటా నిర్ణయాలు? 2 నిర్ణయాలు. నెంబర్ 1, ఒకటి POJK పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిసి ఉండేటట్టుగా, అది మన అంతర్భాగము. ఈ విషయానికి సంబంధించి పాకిస్తాన్కి మనకి డిస్ప్యూట్ ఉంది. అది ఐక్యరాజ్య సమితిలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఈ విషయం ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. POJKని పాకిస్తాన్లో కలిపేస్తూ అమెరికా యొక్క రక్షణ శాఖకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఒక మ్యాప్ని ప్రచురించడం జరిగింది. ఆ మ్యాప్లో POJK పాకిస్తాన్ సైడ్ ఉంది, మన మ్యాప్లో లేదు. సో ఇది ఇంటెన్షనల్గానే అమెరికా చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇది కేవలం ఏదో సాంకేతిక తప్పుదం కారణంగా జరిగింది, కరెక్ట్ చేసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఇది డెఫినెట్గా అమెరికా కావాలనే భారత్ను రెచ్చగొట్టడానికి చేసినటువంటి చర్యగానే చాలామంది గ్లోబల్ అఫైర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది నెంబర్ 1. ఒకటి, మన భారతదేశం యొక్క మ్యాప్ను తప్పుగా చూపించడం జరిగింది. నెంబర్ 1. రెండో విషయము, అమెరికా సైన్యానికి చెందినటువంటి అతిపెద్ద కమాండ్, చాలా కీలకమైనటువంటి కమాండ్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది గతంలో ట్రంప్ మొదటిసారి పవర్లోకి వచ్చినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయము. ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆ పేరును ఏమని మార్చారంటే, గతంలో US ఇండో పసిఫిక్ కమాండ్ అని ఉండేది. ఇప్పుడు ఆ ఇండో అనేటువంటి పదాన్ని తొలగించారు, పాత పేరునే కొనసాగించారు. అంటే గత 70 సంవత్సరాలుగా గతంలో 2018కి ముందు ఏ పేరైతే ఉందో అమెరికా పసిఫిక్ కమాండ్ అని ఉండేది. 2018లో ట్రంప్ వచ్చిన తర్వాత US ఇండో పసిఫిక్ కమాండ్ అని చేర్చడం జరిగింది. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఇండో అనేది అక్కర్లేదని చెప్పి ఇప్పుడు కొత్త పేరును ప్రకటించడం జరిగింది. ఈ పేరును తొలగించడం ద్వారా, ఇండో అనేటువంటి పేరును తొలగించడం ద్వారా భారతదేశానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమైనా తగ్గబోతోందా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. 2 ఉదంతాలు. ఒకటి, చాలా సెన్సిటివ్ ఇష్యూ, POJK మ్యాప్ను తప్పుగా చూపించడము, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్టు చూపించడము. రెండోది, ఈ కమాండ్కి పేరు మార్పు. అఫ్కోర్స్ అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కావచ్చు. మరి ఎందుకు పెట్టినట్టు పేరు గతంలో, ఇప్పుడు ఎందుకు మారుస్తున్నట్టు, ఎందుకు పేరు ఇండో అనేటువంటి పదాన్ని ఎందుకు తొలగించినట్టు, ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు దీని గురించి చూద్దాం. దీనికి మనము ఎట్లా రెస్పాండ్ కావాలి? మనకేమైనా, భారత్కి ఏమైనా ఇది ఆందోళన కలిగించేటువంటి విషయమా? ఇప్పటికే కాంగ్రెస్ MP శశి థరూర్ లాంటి వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యారు. ఇది క్వాడ్ కూటమికి సమాధి కట్టేసి దాని మీద మరొక మేకు కొట్టినట్టుగానే భావించాలి. అమెరికా గతం నుంచి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మరొకసారి ఈ చర్య చేయడం ద్వారా క్వాడ్ కూటమిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తోంది అమెరికా అనేటువంటి రెస్పాన్స్ కూడా, రియాక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, పర్టికులర్గా శశి థరూర్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చి, అమెరికాకి ఇండో అనేటువంటి పదాన్ని తొలగించడం వల్ల భారత్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమైనా తగ్గుతోందా అనేటువంటి చర్చ మొదలైంది. అయితే దీనికి అమెరికా ఇస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటంటే, భారత్ అమెరికా రక్షణ సహకారం గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. అలాగే క్వాడ్ కూటమి కూడా ఆ భాగస్వామ్యం అనేది కొనసాగుతుంది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఏమీ మారదు, గతంలో మాదిరిగానే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పి అమెరికా చెబుతుంది. కేవలం పేరు మార్పు మాత్రమే చేస్తున్నాం అని చెబుతున్నారు. దానికి ఒక కారణం కూడా చెప్తున్నారు. చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించేటువంటి పనిలో భాగంగానే ఈ US పసిఫిక్ కమాండ్కు పేరు మార్చడం జరిగింది. దీంట్లో కమాండు బాధ్యతలు కానీ, కమాండు రెస్పాన్సిబిలిటీస్ కానీ, భౌగోళిక పరిధి కానీ, మిషన్లో ఎలాంటి మార్పు లేదు. ఏ లక్ష్యంతో అయితే దాన్ని మొదలుపెట్టామో అదే విధమైనటువంటి లక్ష్యం ఇక ముందు కూడా కొనసాగుతుంది. కేవలం ఏంటంటే ఈ చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడం కోసం మాత్రమే ఈ పని చేస్తున్నాం. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాలు అదే పేరు ఉంది. మధ్యలో ట్రంప్ తీసుకొచ్చి ఇండో అనేటువంటి పదాన్ని చేర్చాడు. మళ్ళీ ఇప్పుడు అదే ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ ఇండో అనేటువంటి పదాన్ని తొలగించడం జరిగింది. ఇక POJK అంశానికి సంబంధించి ఎందుకు ఇలా చేశారంటే, డెఫినెట్గా మొదటి నుంచి కూడా అమెరికా యొక్క వైఖరి, హిపోక్రసీ, ద్వంద్వ వైఖరి అనేది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి విషయమే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చాలా స్పష్టమైనటువంటి వైఖరి. తన స్వప్రయోజనాల కోసం ఏ దేశాన్నైనా కూడా, నమ్మిన దేశాన్ని కూడా నెట్టేట ముంచేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు ఉన్నాయి. అమెరికానే యుద్ధాలని క్రియేట్ చేస్తుంది వాళ్ళ సర్వైవల్ కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, లేదా వాళ్ళ వ్యాపార వెపన్ లాబీ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అమెరికాలో. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడికి తలొగ్గే ఆ డీప్ స్టేట్ కానీ, ఈ ప్రభుత్వాలు కానీ పనిచేయాల్సి ఉంటుంది.
సో దాంట్లో భాగంగానే ప్రపంచం ప్రశాంతంగా ఉంటే అమెరికా సర్వైవ్ కాలేదు. సో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతూ ఉండాలి. వాళ్ళ సర్వైవల్ కోసం యుద్ధాలను క్రియేట్ చేస్తారు. అక్కడ వెపన్స్ని అంటే ఆయుధాలని సప్లై చేస్తూ ఉంటారు. ఇది అమెరికా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాత్రమే ఇలా బిహేవ్ చేస్తున్నాడని అనుకోవడానికి లేదు. ఏ అధ్యక్షుడు ఉన్నా లేదా ఏ పార్టీ పవర్లో ఉన్నా కూడా, అటు డెమోక్రటిక్ పార్టీ పవర్లో ఉన్నా లేదు రిపబ్లికన్ పార్టీ పవర్లో ఉన్నా కూడా అమెరికా బేసిక్ పాలసీ ఇలాగే ఉంటుంది. నిన్నటికి ఈ మధ్యనే తులసి గబార్డ్ ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సుమారు 30 దేశాల్లో చాలా బయో ల్యాబ్స్ ఉన్నాయి. ఈ బయో ల్యాబ్స్కి అమెరికా చాలా సంవత్సరాలుగా ఫండింగ్ చేసింది. ఈ బయో ల్యాబ్స్లో బేసిక్గా జరిగేది ఏంటంటే బయటికి చెప్పేటువంటి కారణం ఒకటి ఉంటుంది, కానీ చాలా ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటి ఈ ప్రమాదకరమైనటువంటి వైరస్లను సృష్టించేటువంటి పని కూడా బయో వార్, ప్రపంచంపై బయో వార్, ఎప్పుడైనా తన శత్రువుల్ని లొంగదీసుకోవడానికి అమెరికా దగ్గర ఉన్నటువంటి లాస్ట్ వెపన్ ఏంటంటే బయో వార్. అంటే రసాయన కరోనా లాంటి వైరస్ను సృష్టించి ఆ దేశంపైకి వదలడము, దాన్ని క్లినికల్ ట్రయల్స్ లాగా ఆఫ్రికన్ కంట్రీస్ వెనుకబడినటువంటి దేశాలని ఆ దేశాలు, ఎందుకంటే చాలా వరకు వైరస్లు అందుకనే అక్కడి నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఉదంతాలు చాలా, ఎబోలా కానివ్వండి, కరోనా యాక్చువల్గా వుహాన్ ల్యాబ్లో క్రియేట్ అయింది. దానికి ఫండింగ్ చేసింది అమెరికానే, డీప్ స్టేట్ నుంచే ఫండింగ్ వెళ్ళింది అనేటువంటి విషయాలు తాజాగా బయటపడుతున్నాయి. తులసి గబార్డ్ చేసినటువంటి కామెంట్స్ ద్వారా ఇది మరొకసారి బహిర్గతమైంది. అంటే అమెరికానే ఫండింగ్ చేసింది అనేటువంటి మాట. సో కేవలం ఉక్రెయిన్ పేరు మాత్రమే ఆవిడ ప్రస్తావించింది, మిగిలిన దేశాల యొక్క పేర్లు ఆవిడ ప్రస్తావించలేదు. ఉక్రెయిన్లో కూడా ఇలాంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి. అంటే అక్కడ ప్రమాదకరమైనటువంటి వైరస్లను తయారు చేయడానికి అమెరికా ఫండింగ్ చేస్తోంది, గతంలో చేసింది. ఇప్పుడు తాజాగా గత నెలలో మే నెలలో ట్రంప్ వాటికి ఫండింగ్ నిలిపేశారు. అంటే డెమోక్రటిక్ పార్టీని టార్గెట్ చేస్తూ తులసి గబార్డ్ చెప్పారు. కానీ మరి గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది కదా. సో కమింగ్ టు ఇప్పుడు మళ్ళీ భారత్కి ఈ విధంగా ఎందుకు చేస్తోంది అంటే బేసిక్గా ఒకటే సింపుల్ ఫండా ఏంటంటే ఆసియా ఖండంలో మిలిటరీని బ్యాలెన్స్ చేయడానికి, లేకపోతే తన రిలవెన్స్ని కొనసాగించడానికి ఇదంతా చేస్తోంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్తాన్ని మచ్చిక చేసుకుంటే భారత్ను మనము మన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నము, భారత్ని తన దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్టుగా కనబడుతుంది. చూసారా, మా సపోర్ట్ లేకపోతే కనుక మేము కూడా పీఓజేకే విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక వాదన కూడా తెరపైకి వస్తుంది. ఏంటా వాదన అంటే కనుక రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకి వెళ్ళాడు. ఉత్త చేతులతో వెనక్కి తిరిగి వచ్చాడు. ఏమి అక్కడ ఇతను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు చైనా, ఎందుకంటే అవసరం ఇతనిది కాబట్టి ఇతనే అక్కడికి వెళ్ళాడు. అక్కడేమైనా డీల్ కుదిరిందా, మీరు భారత్ని కౌంటర్ చేయండి, పర్టికులర్గా ఈ పీఓజేకే విషయంలో మీరు భారత్ని కౌంటర్ చేయండి, ఎందుకంటే అక్కడ చైనా ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో, సిపెక్ చైనా ఎకనామిక్ పాకిస్తాన్ కారిడార్ సిపెక్ ప్రాజెక్టు విషయంలో కూడా చైనా చాలా పెట్టుబడులు పెట్టింది. ఆ పీఓజేకే విషయంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే మనం స్వాధీనం చేసుకుంటామా, స్వాధీనం డైరెక్ట్గా చేసుకోకపోవచ్చు, మిలిటరీ యాక్షన్ ద్వారా కాకపోవచ్చు, మరొక విధానంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడు జరుగుతుందనేది మనం ఖచ్చితంగా సమయం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ విషయంలో షీ జిన్పింగ్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఏమైనా సీక్రెట్ డీల్ లాంటిది ఏమైనా కుదిరిందా, ఎందుకంటే ఈ మధ్యనే వెళ్ళొచ్చాడు చైనా, కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా లేకపోలేదు. సో డైరెక్ట్గా భారత్ని ఏమీ చేయలేము కాబట్టి ఇండైరెక్ట్గా ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాడా, ఏది భారత్ యొక్క మ్యాప్ని తప్పుగా చూపించడము, పర్టికులర్గా మనం సెన్సిటివ్ ఏరియాస్ ఏదైతే అనుకుంటామో లద్దాఖ్ కానివ్వండి, లేదా పీఓజేకే కానివ్వండి, అలాగే మరికొన్ని ఇలాంటి అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి. చైనా వాడు తరచుగా మ్యాపులు ఇలాగే రిలీజ్ చేస్తూ ఉంటాడు. అరుణాచల్ ప్రదేశ్ మాది అంటాడు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి నేపాల్ కూడా ఈ మధ్యకాలంలో బాలెన్షియా మాట్లాడుతూ ఉన్నాడు. మేము కొన్ని ప్రాంతాలను మేము కూడా భారత్లోని కొన్ని భూభాగాలను ఆక్రమించామని చెప్పి బాలెన్షియా కూడా మాట్లాడుతున్నాడు. దానికి డ్యామేజ్ నష్ట నివారణ చర్యలో భాగంగా అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి ఒక ప్రతినిధి ఇక్కడికి వచ్చాడు, మన సంప్రదింపులు జరిగాడు, సరే కొంత ప్యాసిఫై చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి అవకాశం దొరికితే భారత్ని ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నాలు చాలా దేశాలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే చైనా ప్రయత్నాలు చేస్తోంది, అరుణాచల్ ప్రదేశ్ను లాగేసుకోవడానికి అట్లీస్ట్ ఒత్తిడి తీసుకురావడానికి పొలిటికల్గా చైనా ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు పెద్ద శక్తులు కాబట్టి చైనా అమెరికా చేతులు కలిపి ఈ రోజున భారత్పై ఏదో కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా, మీరు మా మాట వింటారా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మేము చేస్తాం, కశ్మీర్ విషయంలో మేము పాకిస్తాన్ వెన్నంటే ఉంటాం. నిజానికి గత సంవత్సరంన్నర కాలంగా పహల్గామ్ అటాక్ తర్వాత కూడా
పాకిస్తాన్కి మరింత దగ్గరయింది అమెరికా. 2 సార్లు షహబాజ్ షరీఫ్ని, ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కు పిలిపించుకొని అక్కడ డిన్నర్లో పాల్గొన్నటువంటి దృశ్యాలు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే, ఎవరికి ఇండికేషన్ ఇస్తున్నాడంటే, డెఫినెట్గా భారత్కి ఒక సంకేతాన్ని అమెరికా ఇస్తోంది. మీరు మాతో సఖ్యతగా ఉండండి, మేము చెప్పినట్టు వినండి, డెఫినెట్గా మేము పాకిస్తాన్ కంటే మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అని చెప్తున్నాడు. కానీ ఏ విషయంలో కూడా భారత్ గతంలోలాగా అమెరికా చెప్పినటువంటి మాటలకు లేకపోతే ఆజ్ఞలకు జీ హుజూర్ అనేటువంటి పరిస్థితి కనిపించడం లేదు, మాట వినడం లేదు. మన ఇంట్రెస్ట్, మన దేశ ప్రయోజనాల కోసం మాత్రమే మన ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. టారిఫ్ల విషయంలో ఎవరు వెనక్కి తగ్గారు? ఎస్, డెఫినెట్గా అమెరికానే వెనక్కి తగ్గింది. 2-3 సార్లు ఫోన్ చేసిన తర్వాత ప్రధాని మోదీ రెస్పాండ్ అయ్యారు. సో డొనాల్డ్ ట్రంపే దిగి రాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. టారిఫ్ల విషయంలో అమెరికాకి చెంపదెబ్బ తగిలినట్లయింది. ఇలా చాలా విషయాల్లో కూడా అమెరికా మాట నడవడం లేదు. అంటే అమెరికా సుప్రీమసీకి, అమెరికా ఆధిపత్యానికి గండి పడుతోంది. నిన్నటికాక G7 సమిట్లో కూడా ట్రంప్ ఒంటరైపోయాడు, ఏకాకైపోయాడు. మిగిలిన దేశాలు ఏవి కూడా, సభ్య దేశాలు ఏవి కూడా ట్రంప్ను సరిగా పట్టించుకోలేదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా భారతే నిలిచింది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మోదీనే నిలిచారని చెప్పి పలు అంతర్జాతీయ కథనాలు మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదంతా చూసి వారవలేక భారత్ని ఏదో విధంగా ఇరిటేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నమే ఈ 2 ఉదంతాలుగా మనకి కనిపిస్తూ ఉంది. చాలామంది విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరొకసారి గనక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అమెరికా చట్టాల ప్రకారం 3వసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవకాశం లేదు. బహుశా ఇతను ఏమైనా చట్టాన్ని కూడా మార్చి, రాజ్యాంగాన్ని కూడా మార్చి మరొకసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం పొరపాటున డెఫినెట్గా మరొక యుఎస్ఎస్ఆర్ లాగా, అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏ విధంగా అయితే ముక్కలైపోయిందో, ఒకప్పుడు రష్యా ఎలా ఉండేదో, తర్వాత రష్యా ఇన్ని ముక్కలే 15 ముక్కలు అనుకుంటా, సుమారుగా 15 స్వతంత్ర దేశాలుగా ఏర్పాటైపోయినటువంటి పరిస్థితి. అమెరికాకు కూడా అలాంటి గతే పడుతుంది. పొరపాటున కనుక మరొకసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే 3వసారి నెక్స్ట్ టర్మ్ డెఫినెట్గా అమెరికాకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే 2వసారి ఇతను పవర్లోకి వచ్చిన తర్వాత ఇతను చేస్తున్నటువంటి పిచ్చి చేష్టలు, తీసుకుంటున్నటువంటి వింత వింత నిర్ణయాలు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటున్నాడు కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మరింత క్రైసిస్లోకి అమెరికాని కూరేస్తున్నాడు. తన శత్రువుల్ని, తన మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకుంటున్నాడు. జస్ట్ రీసెంట్గా జరిగినటువంటి ఉదంతమే, G7 దేశాలు యాక్చువల్గా అదొక కూటమి. ఆ కూటమి దేశాల మధ్య కూడా సఖ్యత లేదు. వాళ్ళు కూడా ట్రంప్ను తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి, వారి విషయంలో కానీ, ఈవెన్ టారిఫ్స్ విషయంలో కానీ. ఇలాగ చాలా ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఒక డిజాస్ట్రస్ ప్రెసిడెంట్గా అమెరికా చరిత్రలో మిగిలిపోతాడేమో అనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. కానీ అమెరికా చేసినటువంటి బెదిరింపులకు భారత్ తల వంచేటువంటి ప్రసక్తి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నిన్న G7 సమిట్లో కూడా అదే మనకి తార్కాణంగా కనిపిస్తోంది. మరి అమెరికా చేసినటువంటి ఈ 2 పనుల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి క్వాడ్ కూటమి గురించి ఒక మాట చెప్పి మనం ముగిద్దాం ఈ వీడియోని. క్వాడ్ కూటమి నిజానికి 2007లో ప్రారంభమైంది, 2017 తర్వాత మరింత యాక్టివ్ అయింది. ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర రవాణా, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, అలాగే రీజనల్ సెక్యూరిటీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ని మరింత బలోపేతం చేయడం కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఈ విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు, మ్యారిటైమ్ సెక్యూరిటీ, వీటి కోసం ఈ 4 దేశాలు, ఇందులో ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కూడా ఉన్నాయి. ఈ క్వాడ్ కూటమికి, చైనాతో చేతులు కలిపి క్వాడ్ కూటమికి డొనాల్డ్ ట్రంప్ తూట్లు పొడుస్తూ ఉన్నాడా? దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా భారత్ని సైడ్ లైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? చేస్తే ఎవరికి నష్టం? అమెరికాకి నష్టమా ఎక్కువ, భారత్కి నష్టమా? ఇప్పుడు ఇదే చర్చ ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా జరుగుతూ ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ఎందుకు భారత్ని రెచ్చగొడుతోంది, ఎందుకు కవిస్తోంది? భారత్ స్పందిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది? ప్రధాని మోదీ స్పందిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనము కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.